ఇప్పటికీ కూడా ఆడపిల్లలు అంటే వివక్ష చూపించే వాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారనే చెప్పాల్సి వస్తుందండి ఇలాంటి మనుషుల్ని చూస్తే మాత్రం. అవునండి, రీసెంట్ గా ఉమ్మడి వరంగల్ జిల్లా ఐనవోలు మండలం అండ్ పున్నేలు గ్రామంలో ఒక విషాదకర ఘటన చోటు చేసుకుంది. అజారుద్దీన్, ఫర్హిత్ అనే ఇద్దరు దంపతులకు ఇద్దరు బంగారం లాంటి కుమార్తెలండి. 8 ఏళ్ల నుంచి 11 ఏళ్ల మధ్యలో ఉంటాయి వాళ్ళిద్దరికి వయసు. అయితే మళ్ళీ తను గర్భం దాల్చింది. గర్భం దాలిస్తే అమ్మాయి పుడతదని అనుమానంతో తనకి గర్భం తీయించాడు. మరి తర్వాత 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ గర్భం దాల్చడంతో మళ్ళీ అమ్మాయే పుడుతుందేమో అనే డౌట్తో అమ్మాయిని గర్భం తీయించుకోమన్నాడు. కాకపోతే ఆ అమ్మాయి ససేమిరా అంది. తను ఒప్పుకోకపోవడంతో వరంగల్ టు ఖమ్మం హైవేలో తను ఒక స్విమ్మింగ్ పూల్ నడుపుతూ ఉంటాడు. అయితే రాత్రిపూట తన స్విమ్మింగ్ పూల్ లో మరి ఏమని పని చెప్పి తీసుకొచ్చాడో తెలియదండి. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరిని తల్లి కూతుర్లని నెట్టేశాడు వాటర్ లోకి. 2 పిల్లలు అలాగే వాళ్ళ అమ్మ అక్కడికక్కడే చనిపోయారండి, నీళ్ళలో కొట్టుమిట్టుకుంటూ. వాళ్ళు ఎంత తాపత్రయపడ్డారో, ఎంత క్షోభ అనుభవించారో ఒక్కసారి ఆలోచించండి. వాటర్ లో తండ్రి అక్కడే ఉన్నాడు, చూస్తూ వాళ్ళని ఎలా వదిలేశాడు కన్న పిల్లల్ని. మరి వాడి కడుపులోనే పుట్టారు కదా ఆ పిల్లలు, మరి వాడికి ఆ మాత్రం సోయలేదా? వాడే కన్నాడు కదా. అమ్మాయిలు అబ్బాయిలు పుడతారని ఎలా తెలుస్తుంది? ఎవరైతే ఏంటి ఈ రోజుల్లో అమ్మాయిలు కావాలి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఇలా అమ్మాయిలు వద్దు అబ్బాయిలే కావాలి అనుకునే వాళ్ళనైతే ఏంటండి, వాడు కూడా ఒక అమ్మ కడుపులో నుంచే వచ్చాడు కదా, వాడికి ఆ మాత్రం సోయలేదా? ఏం చేస్తున్నారు అసలు? ఎట్టుపోతుంది లోకం అనేది అసలు అర్థం కావట్లేదు. ఆడపిల్లలంటే లక్ష్మీదేవి అండి, అది ఆడపిల్లలు లేని వాళ్ళకి మాత్రమే ఆ బాధ అనేది తెలుస్తుందండి. 2 అమ్మాయిలు, మళ్ళీ అలాంటప్పుడు వాడికి కడుపు వద్దని సోయి ముందే ఉంటే ఊరుకోవచ్చు కదా. కడుపు చేయడం, పిల్లని చంపడం ఇదేనా? ఆమె కడుపు తీయించుకోను అనంత మాత్రాన నువ్వు పిల్లని కూతులను చంపుతావా? మళ్ళీ ఏం చేశాడంట, వాళ్ళే కాలు జారి స్విమ్మింగ్ పూల్లో పడిపోయారు అన్నట్టు క్రియేట్ చేశాడు. కానీ ఆ అమ్మాయి వాళ్ళ వైఫ్ వాళ్ళ తండ్రి అలీ అని ఉన్నారు, తనకి ఒక డౌట్ వచ్చిందంట. డౌట్ వచ్చి పోలీసులకు చెప్పాడంట, వాడే నా కూతుర్ని నా మన్మరాలని చంపాడు అని ఒక పోలీసులకి చెప్పాడంట. సో ఆ అనుమానంతో పోలీసులు అక్కడికి వెళ్ళి దర్యాప్తు చేస్తే వాడిని పట్టుకుంటే వాడు చెప్పాడంట, అవును నేనే నూకేశాను అని చెప్పి. మరి ఆ పిల్లల్ని ఎందుకు నూకేశావు అని అడిగితే, పిల్లల్ని వాళ్ళ తల్లి లేకపోతే ఎవరు చూసుకుంటారు, ఎవరు పెంచుతారు అన్న ఒక ఉద్దేశంతో పిల్లల్ని కూడా చంపేశాడంట. మరి పిల్లల్ని నువ్వు కూడా సాధలేనంత మనిషివి ఎందుకురా నీకు పెళ్లి? ఎందుకు చేసుకోవాలి అసంటప్పుడు పెళ్లిలు? ఎవరి కోసం చేసుకోవాలి? ఎవరిని ముంచడానికి చేసుకోవాలి? నీ వల్ల ఒక అభాగ్యురాలు ఆమె ఇంకోరిని పెళ్లి చేసుకున్న మంచి బతికేదేమో. 2 కన్న పిల్లలకి తండ్రి అయినావు, నీకు ఆ మాత్రం సోయలేదా? వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసే హక్కు నీకెవడిచ్చిండు? ఫస్ట్ కొంచెమన్నా ఆలోచించండి. ఆడపిల్లలంటే లక్ష్మీదేవులు. అయినా నీకు స్కానింగ్ సెంటర్ వాళ్ళు చెప్పారా, లేకపోతే నీకే అనుమానం వచ్చిందా? ఎవరు చెప్పారు మీకు? అమ్మాయే పుడుతుంది మళ్ళీ అని చెప్పేసి. అబ్బాయి పుడితే ఏం చేసేవాడివి? లైఫ్ హ్యాపీగానే ఉండేది కదా. అయినా ఇవాళ రేపు అబ్బాయిలు అమ్మాయిలు అని వివక్ష ఎందుకండి? రేపు వాళ్ళని నేను ఎంత బాగా చూసుకునే వాళ్ళు నాన్న అని ఆ మాత్రం ఆలోచించలేవా? కొంచెమన్నా ఆలోచించండి. ఇలాంటి వాడికి బుద్ధి చెప్పాలి. అసలు వాడిని ఏం చేసినా కూడా తక్కువే. మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని చెప్పండి.